భారతీయ పురాణాలలో ఒక ప్రశ్న చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. కృష్ణుడు ఎందుకు 16,108 పెళ్లిళ్ళు చేసుకున్నాడు? దైవావతారమైన కృష్ణుడు ఎందుకు అంతమంది మహిళలను వివాహం చేసుకున్నాడు? ఇది సాధారణ కథ కాదు. దీనిలో ఉంది ధర్మం, కరుణ, మహిళ గౌరవాన్ని కాపాడే సందేశం. ఈ కథ వెనుక ఉన్న అసలు నిజం తెలుసుకుంటే కృష్ణుడి మహిమను మరింతగా అర్థం చేసుకుంటాం. మధురా నగరంలో రాజు కంసుడు పాలిస్తున్నాడు. ఒకరోజు ఒక ఆకాశవాణి వచ్చింది. కంస, నీ చెల్లెలు దేవకికి పుట్టే 8వ బిడ్డ నీ మరణానికి కారణమవుతాడు. ఈ మాట విన్న కంసుడు భయంతో దేవకిని, వసుదేవుడిని జైలులో బంధించాడు. వారికి పుట్టిన పిల్లలందరినీ అతను చంపేశాడు. కానీ 8వ బిడ్డ పుట్టిన రాత్రి ఒక అద్భుతం జరిగింది. అదే కృష్ణుడి అవతారం. కృష్ణుడు పుట్టిన వెంటనే జైలు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. గార్డులు నిద్రపోయారు. వసుదేవుడు కృష్ణుడిని తీసుకొని యమునా నదిని దాటాడు. ఆ రాత్రి భారీ వర్షం పడుతోంది. అప్పుడు ఆదిశేషుడు తన పడగతో కృష్ణుడిని రక్షించాడు. గోకులంలో యశోద మరియు నందుడు కృష్ణుడిని పెంచారు. యశోదకు కృష్ణుడు తన ప్రాణం. కృష్ణుడి చిరునవ్వు గోకులాన్ని ఆనందంతో నింపేది. కృష్ణుడు చిన్నప్పుడు వెన్న చాలా ఇష్టపడేవాడు. అందుకే అతను గోపికల ఇళ్లల్లోకి వెళ్ళి వెన్న దొంగిలించేవాడు. గోపికలు యశోద దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసేవారు. కానీ కృష్ణుడు అమాయకమైన నవ్వు చూసి ఎవరూ కోపపడలేకపోయారు. కంసుడు కృష్ణుడిని చంపడానికి పూతన అనే రాక్షసిని పంపించాడు. ఆమె విషపాలు ఇచ్చి కృష్ణుడిని చంపాలని అనుకుంది. కానీ చిన్న కృష్ణుడు ఆమె ప్రాణమే తీసుకున్నాడు. యమునా నదిలో కాళియా అనే విషపూరిత నాగుడు ఉండేవాడు. అతని వల్ల అందరూ భయపడ్డారు. కృష్ణుడు ఆ నాగుడి తలపై నృత్యం చేసి అతన్ని ఓడించాడు. గోకుల ప్రజలు ఇంద్రుడును పూజించేవారు. కానీ కృష్ణుడు చెప్పాడు, ప్రకృతిని కాపాడే గోవర్ధన పర్వతాన్ని పూజించండి. కోపంతో ఇంద్రుడు భారీ వర్షం కురిపించాడు. అప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరిని తన చిన్న వేలితో ఎత్తాడు. బృందావనంలోని గోపికలు కృష్ణుడిని ఎంతో ప్రేమించేవారు. కృష్ణుడు మురళీస్వరం వింటే వాళ్ళు అన్నీ మర్చిపోయేవారు. ఈ ప్రేమ భక్తికి ప్రతీక. కృష్ణుడి బాల్యం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. దేవుడు ఎప్పుడూ భక్తులను కాపాడుతాడు. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. ప్రేమే దైవానికి చేరుకునే మార్గం. కృష్ణుడు తరువాత ద్వారకా నగరానికి వెళ్ళాడు. ద్వారక అందమైన రాజ్యం. అక్కడ కృష్ణుడు రాజుగా ధర్మంతో పాలించాడు. ఈ సమయంలో కృష్ణుడి జీవితంలోకి అనేక సంఘటనలు వచ్చాయి. నరకాసురుడు ఒక శక్తివంతమైన రాక్షసుడు. అతని అహంకారం రోజురోజుకు పెరిగింది. అతను అనేక రాజ్యాలపై దాడి చేసి రాజకుమార్తెలను బంధించాడు. మొత్తం 16,100 మంది రాజకుమార్తెలను చెరలో పెట్టాడు. వారి జీవితం చీకటిలో మునిగిపోయింది. భారతదేశంలోని అనేక రాజ్యాల నుండి వేలాది రాజకుమార్తెలు ఒకే చోట బంధించబడ్డారు. వారి తప్పు ఏమిటి? ఏ తప్పు చేయకపోయినా వారి జీవితం చీకటిలో పడిపోయింది. వారి కన్నీళ్లు, వారి బాధ, వారి ఆశ ఇవన్నీ చివరకు ఒక దైవ అవతారాన్ని పిలిచాయి. ఆ దైవ అవతారమే శ్రీకృష్ణుడు. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఆ రాజకుమార్తెల బాధ వెనుక ఉన్న అసలు కథను. ఆ రాజకుమార్తెలు ఒక పెద్ద కోటలో బంధించబడ్డారు. వారికి స్వేచ్ఛ లేదు. వారి జీవితాలు ఆశ లేకుండా మారిపోయాయి. ప్రతిరోజు వారి కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే ఉండేవి. ఆ కాలంలో ఒక మహిళ శత్రువుల చెరలో ఉంటే సమాజం ఆమెను అంగీకరించేది కాదు. అందుకే ఆ రాజకుమార్తెలు భయపడ్డారు. మనం బయటికి వెళ్ళినా మనకు గౌరవం దొరుకుతుందా అని. ఒకరోజు ఆ రాజకుమార్తెలు ఒక వార్త విన్నారు. కృష్ణుడు అనే దైవావతారం భూమిపై ఉన్నాడు. వారి మనసులో ఒక ఆశ పుట్టింది. అతనే మనలను రక్షించగలడు. ఆ రాజకుమార్తెలు మనస్ఫూర్తిగా ప్రార్థించారు, ప్రభు, మా జీవితాన్ని కాపాడండి. వారి భక్తి ఆకాశాన్ని తాకింది. ఆ సమయంలో కృష్ణుడు నరకాసురుడి దుర్మార్గం గురించి తెలుసుకున్నాడు. అతను యుద్ధానికి వెళ్ళాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి నరకాసురుడు సంహరించబడ్డాడు. కోట తలుపులు తెరుచుకున్నాయి. రాజకుమార్తెలు చాలా సంవత్సరాల తరువాత స్వేచ్ఛను చూశారు. వారి కళ్ళల్లో ఆనంద కన్నీళ్లు. ఆ రాజకుమార్తెలు కృష్ణుడి దగ్గరకు వచ్చి అన్నారు,
ప్రభు, మమ్మల్ని ఎవరూ అంగీకరించరు, మా గౌరవం కాపాడండి. వారి బాధను చూసి కృష్ణుడు కరుణతో నిండిపోయాడు. అందుకే వారందరనే వివాహం చేసుకున్నాడు. ఇది కామం కాదు, ఇది ధర్మం. ఈ కథ మనకు చెబుతుంది, మహిళ గౌరవం అత్యంత ముఖ్యమైనది. కరుణే నిజమైన శక్తి. దేవుడు ఎప్పుడూ భక్తులను రక్షిస్తాడు. రాజకుమార్తెల కన్నీళ్లు చివరికి ఆనందంగా మారాయి. వారి జీవితాన్ని కృష్ణుడు మార్చాడు. అందుకే కృష్ణుడిని కరుణామయుడు అని పిలుస్తారు. కృష్ణుడికి 8 ప్రధాన భార్యలు ఉన్నారు. వారిని అష్టభార్యలు అంటారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ. కృష్ణుడికి వేలాది భార్యలు ఉన్నారని మనం వింటాం. కానీ అందులో 8 మంది ప్రత్యేకమైన భార్యలు ఉన్నారు. వారిని అష్టభార్యలు అంటారు. ఈ 8 మంది మహిళలు కృష్ణుడి జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు. వారి కథలు తెలుసుకుంటే మనకు భక్తి, ధర్మం, ప్రేమ గురించి గొప్ప సందేశాలు తెలుస్తాయి. అష్టభార్యలలో మొదటి స్థానం రుక్మిణీదేవి. రుక్మిణి విదర్భ రాజకుమార్తె. ఆమె చిన్నప్పటి నుంచే కృష్ణుడి మహిమ గురించి విన్నది. ఆమె హృదయం కృష్ణుడిపై ప్రేమతో నిండిపోయింది. కానీ ఆమె అన్న రుక్మి కృష్ణుడిని ద్వేషించేవాడు. అందుకే రుక్మిణిని శిశుపాలునితో పెళ్లి చేయాలని నిర్ణయించాడు. రుక్మిణి కృష్ణుడికి ఒక రహస్య లేఖ పంపింది. ప్రభు, మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. అప్పుడు కృష్ణుడు వచ్చి రుక్మిణిని అపహరించి వివాహం చేసుకున్నాడు. ఇది ప్రేమ మరియు విశ్వాసానికి ప్రతీక. రెండవ భార్య సత్యభామ. సత్యభామ ధైర్యవంతురాలు. నరకాసురుడితో జరిగిన యుద్ధంలో ఆమె కృష్ణుడితో కలిసి పోరాడింది. ఈ కథ మనకు చెబుతుంది, మహిళలు కూడా ధైర్యవంతులే. మూడవ భార్య జాంబవతి. ఆమె జాంబవంతుడు కుమార్తె. శమంతకమణి కథలో కృష్ణుడు జాంబవంతుడితో యుద్ధం చేశాడు. ఆ తరువాత జాంబవంతుడు తన కుమార్తెను కృష్ణుడికి ఇచ్చాడు. నాలుగవ భార్య కాళింది. ఆమె యమునా నదికి సంబంధించిన దేవత. కాళింది కృష్ణుడిని భర్తగా పొందాలని తపస్సు చేసింది. చివరికి కృష్ణుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇది భక్తి ఫలితం. ఐదవ భార్య మిత్రవింద. ఆమె కృష్ణుడిపై ప్రేమ కలిగి ఉంది. కానీ ఆమె కుటుంబం ఆ పెళ్లిని అంగీకరించలేదు. అందుకే కృష్ణుడు ఆమెను స్వయంవరంలో విజయంగా తీసుకెళ్లాడు. ఆరవ భార్య నాగ్నజితి. ఆమె తండ్రి ఒక కఠినమైన పరీక్ష పెట్టాడు. ఎవరైనా 7 బలమైన ఎద్దులను నియంత్రిస్తే ఆమెను పెళ్లి చేసుకోవచ్చు అని. కృష్ణుడు ఆ పరీక్షను సులభంగా పూర్తి చేశాడు. 7వ భార్య భద్ర. భద్ర కృష్ణుడి బంధువు. ఆమె స్వయంగా కృష్ణుడిని భర్తగా ఎంచుకుంది. 8వ భార్య లక్ష్మణ. ఆమె స్వయంవరంలో కృష్ణుడు గెలిచాడు. ఆమె కృష్ణుడి ధైర్యాన్ని చూసి ఆకర్షితురాలైంది. పండితులు చెబుతారు, అష్టభార్యలు అష్టలక్ష్ములను సూచిస్తారు. అంటే సంపద, ధైర్యం, జ్ఞానం, ప్రేమ వంటి శక్తులు. కృష్ణుడు అష్టభార్యల కథలు మనకు చాలా గొప్ప పాఠాలు చెబుతాయి. భక్తి, ధైర్యం, ప్రేమ, విశ్వాసం ఇవే జీవితంలో నిజమైన సంపద. మనిషి జీవితంలో కొన్ని సంఘటనలు మనకు అర్థం కాని విధంగా జరుగుతాయి. అప్పుడు మనం అనుకుంటాం, ఇది దేవుని దివ్యశక్తి. పురాణాలలో ఈ దివ్యశక్తిని అత్యంత అద్భుతంగా చూపించిన అవతారం శ్రీకృష్ణుడు. ఒకేసారి అనేక చోట్ల ఉండగలిగే శక్తి, వేల మందిని రక్షించే శక్తి, ప్రపంచాన్ని మార్గనిర్దేశం చేసే జ్ఞానం, ఇవన్నీ కృష్ణుడి దివ్యశక్తి. ఈరోజు మనం ఆ దివ్యశక్తి వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం. దివ్యశక్తి అంటే సాధారణ మనుషులకు సాధ్యం కాని శక్తి. ఈ శక్తి దేవుడి ద్వారా మాత్రమే కనిపిస్తుంది. పురాణాల ప్రకారం దేవుడు తన భక్తులను రక్షించడానికి ఈ శక్తిని ఉపయోగిస్తాడు. కృష్ణుడు ఒకేసారి అనేక చోట్ల ఉండగలిగాడు. పురాణాల ప్రకారం ప్రతి భార్యతో అతను వేరువేరు మహల్స్లో నివసించేవాడు. ఇది దైవశక్తి. పండితులు చెబుతారు, 16,108 భార్యలు మనుషుల ఆత్మలను సూచిస్తాయి. కృష్ణుడు ప్రతి ఆత్మను ప్రేమించే దేవుడు. కృష్ణుడి జీవితంలో ప్రతి సంఘటన ఒక గొప్ప పాఠం. అందుకే కృష్ణుడు కేవలం దేవుడు కాదు, జీవితానికి మార్గదర్శి.
వృందావనంలో నివసించిన గోపాలుల కుటుంబాలకు చెందిన మహిళలను గోపికలు అని పిలుస్తారు. వారి జీవితం సాధారణ గ్రామీణ జీవితమైనా వారి హృదయం మాత్రం కృష్ణ భక్తితో నిండిపోయి ఉండేది. వారికి కృష్ణుడు కేవలం ఒక యువకుడు కాదు, దైవ స్వరూపం. గోపికల ప్రేమను పురాణాలు పరమభక్తిగా వర్ణిస్తాయి. వారి కృష్ణుడిని దేవుడిగా, స్నేహితుడిగా, ప్రియుడుగా అనుభవించారు. ఈ భక్తిని మాధుర్య భక్తి అంటారు. కృష్ణుడు మురళి వాయించినప్పుడు ఆ స్వరం విన్న గోపికలు పనులు, కుటుంబం, ప్రపంచం అన్నీ మర్చిపోయి కృష్ణుడి దగ్గరకు వచ్చేవారు. ఈ సంఘటనలు భక్తి యొక్క పరాకాష్ఠగా భావించబడతాయి. ఒకసారి పౌర్ణమి రాత్రి బృందావనంలో ఒక అద్భుతం జరిగింది. కృష్ణుడు గోపికలతో కలిసి రాసలీలా నృత్యం చేశాడు. ఆ సమయంలో ప్రతి గోపికతో కూడా కృష్ణుడు ఉన్నట్టు అనిపించింది. ఇది దైవశక్తి. గోపికలలో అత్యంత ప్రముఖురాలు రాధారాణి. రాధాకృష్ణ ప్రేమ భక్తి యొక్క అత్యున్నత స్థాయి. వారి ప్రేమలో స్వార్థం లేదు, కేవలం భక్తి మరియు సమర్పణ. రాధాదేవి కృష్ణుడి జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి. పురాణాల ప్రకారం రాధ కేవలం ఒక గోపిక కాదు, ఆమె కృష్ణుడి ఆత్మశక్తిగా భావించబడుతుంది. అందుకే రాధాకృష్ణులను ఎప్పుడూ కలిసి పూజిస్తారు. రాధా ప్రేమ సాధారణ ప్రేమ కాదు, అది పరమ భక్తి. రాధాకృష్ణుడిని తన జీవితంలో ప్రతి క్షణం గుర్తు చేసేది ఆమెకు కృష్ణుడే ప్రపంచం. భక్తులు తరచుగా ఇలా అంటారు, రాధాకృష్ణ. కృష్ణుడి పేరు ముందు రాధ పేరు ఎందుకు వస్తుంది? ఎందుకంటే రాధా భక్తి అత్యంత పవిత్రమైనది. కృష్ణుడికి రాధా భక్తి ఎంతో ప్రియమైనది. రాధా ప్రేమ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. దేవుడిపై సంపూర్ణ ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, సంపూర్ణ సమర్పణ, ఇవే నిజమైన ఆధ్యాత్మిక మార్గం. కృష్ణుడు 16,000 గోపికలను పెళ్లి చేసుకోవడం ధర్మానికి గొప్ప ఉదాహరణ కాదా? కమెంట్లో చెప్పండి.